తమిళనాడు సీఎం స్టాలిన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేరళ సీఎం పినరై విజయన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. ఈ ముచ్చట దేశంలో ఎవ్వల్ని అడిగినా చెప్పుతారు. అంతెందుకు వాళ్ళనే పోయి అడిగినా ముఖ్యమంత్రి ఎవరు అంటే ఇంకెవరు మేమే అంటారు కదా. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రిని ఎవరిని చేసిండంటే, ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలైనా 10 కిలోమీటర్ల టన్నెలు తవ్వకపోవడం వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే అయ్యో అయ్యో అయ్యయ్యో ఎంత మాట అంటిరి రేవంత్ సారు, ఎంత మాట అంటిరి. తెలంగాణ ముఖ్యమంత్రి మీరే సారు, మీరు సీఎంగా బాధ్యతలు చేపట్టి కూడా దగ్గర ఏడాదిన్నర అవుతున్నది. అట్లెట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం చేసిండ్రు సార్? మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బిసిలో టన్నెల్ని మనం కదిలిస్తే కథ సల్లగుండా కాంగ్రెస్ పార్టీలో భలే కథ అవుతున్నది. పోన్రి మొన్నటికి మొన్న జగ్గారెడ్డి సార్ ఇట్లనే సీఎం పేరును మర్చిపోయి పాత సీఎం పేరు చెప్పిండు. ఈ 1 ఇయర్ లా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు జగ్గారెడ్డి సార్ మర్చిపోయిన 2 రోజులకే మళ్ళా మంత్రి జూపల్లి సారు మీదికెంచి మీ జిల్లా మంత్రే ఈ పేరు పలికే ముఖ్యమంత్రి కేటీఆర్ గారు ఖమ్మం జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే రేవంత్ సార్ పేరును మర్చిపోయే. సరే తతిమోళ్ళ అంటే 10 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ ను సీఎం అని పిలుచుకొని తలుచుకునేసరికి మీ పేరు మర్చిపోయినరు అనుకోవచ్చు గాని మీకేమైంది సార్? మీ పదవిని మీరే మర్చిపోతే ఎట్లా? మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే కానీ ఈ నడుమ రేవంత్ రెడ్డి సార్ ఏం మాట్లాడినా జరంత వైరల్ అవుతున్నది. నిన్నటికి నిన్న అప్పులు పుడతలేవని ఒక మీటింగ్ లో అంటే దాన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గట్టిగా సోషల్ మీడియాలో తిప్పితే 2 పార్టీల నడుమ బగ్గనే పంచాదైంది. ఇప్పుడేమో సారు ఈ మాటనే చూడాలి. మరిగా దీని మీద కారు పార్టీలు ఏం కామెంట్లు చేస్తారో, కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఏం కౌంటర్ ఇస్తారో గానీ ఈ మాటిని ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఇన్నర్ ఫీలింగ్ మాత్రం ఎంత బాగుందో ఇట్లనే ఉన్నది కావచ్చులే.